యుద్ధం జరిగితే 100% భారతదేశం నడుస్తుంది. అదేవిధంగా వార్ లెక్క ఉగ్రవాదుల చేత దాడి చేసి మనుషుల ప్రాణాలు తీసే విధంగా చేస్తే ఇలా సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇలా ఒక నీళ్లతోని వారికి బుద్ధి చెప్పింది. నీళ్లు లేక అనేకమైనటువంటి ఇబ్బందులు ఇలా వారి వ్యవసాయం కానీ వాళ్ళ ఆర్థిక వ్యవస్థ కానీ తాగడానికి కూడా నీళ్లు లేని పరిస్థితికి ఇలా తీసుకొచ్చారు. ఇలా ఒక నది జలాలని ఇలా సింధు నది జలాలను ఆపేయడం వల్లనే వారి పరిస్థితి ఇంత ఉంది. అదే భారత్ గిట వారి పైన కూడా సర్జికల్ స్ట్రైక్ చేసి యుద్ధం గిట చేస్తే గిట పాకిస్తాన్ అనేది అసలు రూపురేఖల్లో కూడా కనిపించదు. ఇప్పటికే మొత్తం భయపడుతున్నారు. ఎంత ఏమైనా కూడా ఇలా కాశ్మీర్ ఆక్యుపైడ్ ప్రాంతం పిఓకే కూడా ఇలా భారతదేశానికి విలీనం కాబోతుంది. పాక్ ఆక్రమిత ప్రాంతాన్ని కూడా ఇలా విలీనం చేసుకుంటుంది. భారతదేశం అడుగులు చేస్తుంది. ఇలా మొన్నటికి మొన్న జరిగినటువంటి ఉగ్రవాదులను కూడా వారి స్థావరాలని మొత్తం పట్టేసుకున్నారు. ఎంత ఏమైనా కూడా భారతదేశంతో పెట్టుకోవాలంటే వారికి ఇంకా మరో జన్మ పుట్టినా కూడా వాళ్ళకి కాదు. ఎందుకంటే ఇలా చూసుకుంటే ప్రపంచ దేశాలు కూడా మనకు సపోర్ట్ చేస్తున్నాయి. మన ఇండియన్ ఆర్మీ చాలా అంటే చాలా బలమైనటువంటి ఇండియన్ ఆర్మీ